వర్షాకాలంలో గంగా ప్రవాహం ఉంటుంది, ఎండాకాలంలో ఆగిపోతుంది. కానీ ఆగిపోని వాక్ ప్రవాహం ఎక్కడైనా ఉంటుందా అంటే మా వేణుగోపాల శర్మలు అనేది ఇప్పటిదాకా మనం గమనించినాం. ఇంకోటి, ఎవరిని స్మరించడం వలన తన్మయ స్థితిని పొందుతాము. గోపికలు కృష్ణుని స్మరించగానే తన్మయ స్థితిని పొందినారు. ఉద్ధవుడు కృష్ణుని యొక్క స్మరణ చేయగానే స్వామి చింతనతో తన్మయ స్థితిని పొందినాడు. మాకు తన్మయ స్థితి ఎవరిని చింతించడం వల్ల వస్తుంది అంటే మా గురువుగారి యొక్క స్మరణ చేయడం వల్ల మాత్రమే. అది ఇప్పటిదాకా మీరు గమనించినారు. ఓనాడు కాశీ క్షేత్రానికి తీసుకువెళ్ళినారు మా గురువుగారు శాస్త్రి గారు. కరపాత్రి స్వామివారు 4వ అంతస్తులో కేదార ఘట్టంలో గంగా ప్రవహిస్తూ ఉండగా గంగా తరంగాల నుండి వీచేటువంటి గాలులలో ఆస్వాదిస్తూ పూరీ స్వామివారు, నిరంజన దేవతీర్థ స్వామివారు ఏదో భాగవత విషయాన్ని గురించి చెబుతుండగా వింటూ ఉన్నారు ఆరాం కుర్చీలో కూర్చొని. పక్కనే మా శాస్త్రి గారు రండిరా అని తీసుకుపోయి కూర్చున్నట్టు మమ్మల్ని కూర్చున్నట్టున్నారు. గంట సేపటి నుంచి చెబుతున్నారు, మాకేమీ అర్థం కావడం లేదు. చిన్నపిల్లలము, సంస్కృతం అప్పుడే ఇంకా అభ్యాసం చేస్తున్నాము, రామశబ్దము ఢకారాంతము. ఎక్కడికి వెళ్ళనివారు, వారు మాట్లాడే మాటలను వినమని అంటారు. గంట సేపు జరిగిన తర్వాత విశ్వనాథ శాస్త్రి త్వం కించిత్ వద అన్నారు సంస్కృత భాషలో. అప్పటిదాకా హిందీలో సంభాషణ జరిగినది, నిరంజన దేవతీర్థ స్వామివారి సంభాషణ. సంస్కృతంలో ప్రారంభమైనది మా శాస్త్రి గారిది. భాగవతం వారికి తెలియనిది కాదు. అయినా కరపాత్రి స్వామివారు భాగవతం చెప్పడం కంటే విని ఆనందాన్ని అనుభవించేవారు. శ్రవణం వల్ల వచ్చే ఆనందానుభూతి అది అద్వితీయము. అది యోగ్యుడైన వాడు చెప్తే వినాలి అని. అందుకని భాగవతంలోని కొన్ని మాటలు చెప్పు అని శాస్త్రి గారిని ఎప్పుడైతే పురమాయించినారో అప్పుడు బాగా ఆలోచించి గజేంద్ర మోక్షంలోని ఘట్టాన్ని స్వీకరించినారు. తెలుగు పోతన రచించినటువంటి భాగవతంలో మనం చదువుతూ సిరికింజప్పుడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు అనేటువంటి ఘట్టాన్ని తీసుకొని శ్రీనాథునికి పోతనకు జరిగినటువంటి ఘట్టాన్ని సుమారు 1 గంట సేపు విస్తారంగా వర్ణించినారు. పూరీ స్వామివారు, కరపాత్రి స్వామివారు ఇద్దరు కూడా ఈ ఘట్టాన్ని విన్న తర్వాత ఒక్కసారి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఆహాహా అని 5 నిమిషాల వరకు నిశ్చేష్టలైపోయినటువంటి ఆ దృశ్యము ఈనాటి వరకు నా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని తెలియపరిచే సందర్భంలో వాళ్లకు తెలియనటువంటి అంశాన్ని తెలియపరచాలి. అది ఎంత చక్కని సంస్కృత భాష, ఎంతటి ఆనందాన్ని కలిపి ఏమి అప్పుడప్పుడే భాషలో ప్రవేశిస్తున్నటువంటి మాబోటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి పండిత పామర ఉభయరంజకమైనటువంటి రీతిలో వారు ఆ విధంగా సంస్కృత భాషలో మాట్లాడేవారు. ప్రాతస్మరణీయులు అస్మద్ గురువర్యులు అయినటువంటి దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వామి వారు అభినవ విద్యాతీర్థ స్వామి వారిని ఒక ప్రశ్న వేసినారు. అందరినీ పురమాయించక విశ్వనాథ శాస్త్రి గారిని మాత్రమే మీరు వాక్యార్థం చేయమని ఎప్పటికీ విశేషంగా చెబుతుంటారు. ఎందుకు అనంటే శాస్త్ర విషయం అందరూ చెప్తారయ్యా, శాస్త్రముతో పాటు భాషా సౌందర్యాన్ని కూడా చూడాలి అంటే మా విశ్వనాథ శాస్త్రి గారి దగ్గరనే చూడాలి, అందుకని వినాలనే కుతూహలంతో నేను అట్లా చెప్తుంటాను అని సందర్భాలు అవి ఎప్పటికీ మా జ్ఞాపకం ఉండేటువంటివి. అటువంటి మా శాస్త్రి గారి యొక్క స్మరణ కన్నా మించినది ఈ శత జయంతి. కొంతమంది అడిగినారు, శత జయంతి ఎందుకు అవసరమా అని. 100 వాళ్ళు అవసరమే. మధుర స్మృతులను జ్ఞాపకం తదేవ లగ్నం సుదినంతదేవా అని మంత్రం చదువుతాము. అదే నిజమైన లగ్నము, అదే నిజమైన ముహూర్తము ఏది అనంటే గురువు యొక్క స్మరణ చేసినటువంటి రోజే నిజమైనటువంటి రోజు. అటువంటి మా గురువరేణ్యులకు అన్నగారు అనంతరామ శాస్త్రి గారు, వారికి వీరికి ఎంతో వాత్సల్యము, ప్రేమ, అనురాగము. అసలు ఆ సోదరులలో ప్రేమానురాగాలు చూడాలి అంటే వారిద్దరిని చూసి మేము నేర్చుకున్నాం. వారి వివాహం అయిన తర్వాత, మా శాస్త్రి గారి వివాహం అయిన తర్వాత ఎంతో కాలానికి సంతానం కలగలేదు. అప్పుడు మా పెద్దనాన్నగారి కుమారుడైనటువంటి మా దత్తన్నను దత్తత స్వీకరించి ప్రేమనంతా కూడా వారికి అనుగ్రహించినారు. అందుకని దత్త శర్మ అని పేరు పెట్టుకున్నారు, ప్రేమదత్తుడు.
ప్రేమదత్తుడైనాడు, తర్వాత దేవదత్తుడు, అదే తర్వాత ప్రేమదత్తుడైనాడు. మేమంతా కూడా అన్నదమ్ములతో ఉంటూ ఉండగా ఒక సందర్భంలో మా గురువు గారికి సహాయక అధ్యాపకునిగా నియోగించినారు మా దత్తన్నను, మాకు వేదం చెప్పడానికి. అటువంటి మా దత్తన్న ఒక 2 మాటలు మాట్లాడి మమ్మల్ని అనుగ్రహించాలి. సరే, మౌన వ్యాఖ్య అన్నట్టుగా వారి అభయహస్తము మాకు అసంతృప్తిని ఇస్తున్నప్పటికీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకో సభలో మాత్రం తప్పకుండా మీరు మా శాస్త్రి గారి జ్ఞాపకాలను వినయించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, మా అందరికీ పెద్దన్నయ్య శాస్త్రాధ్యయనం చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా వక్తలు చెప్పినారు. మా పురుషోత్తం ఒక విషయాన్ని ప్రస్తావించి ఏమన్నాడు అని అంటే, వేడి నీళ్లు మా నాన్నగారికి అందించినాడు అని. ఒకనాడు మేమిద్దరం వేడి నీళ్ళ కోసం వెళితే కొంచెం కోపానికి వచ్చినాడు మా విషయంలో. అరే, వేడి నీళ్లు స్నానానికి, తినడానికి 2 పూటలు భోజనము, ఇవన్నీ పెడుతుంటే శాస్త్రం వస్తుంది మీకు. వెంకన్న పోయి నేర్చుకున్నట్టుగా స్వయం పాకం చేసుకుంటే మీకు శాస్త్రం వస్తుంది అన్నాడు. అనగానే హృదయంలో ఒక బీజం నాటినట్టయినది. మేము కూడా స్వయం పాకం చేసుకొని చేయాలి అని. ఎప్పుడైతే పాఠశాల నుంచి విరామాన్ని పొంది నమస్కారం చేసి వెళుతున్నామో గోడదిక్కు ముఖం చేసి వారు చెప్పిన మాటలు ఈనాటి వరకు కూడా జ్ఞాపకంలో ఉన్నాయి. ఎందుకు అనంటే, పాఠశాలను వదిలిపెట్టి మేము పోతున్నాము అని బాధ మాకు కాదు, విద్యార్థులు మమ్మలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కానీ బాధ వారికి. ముఖాన్ని చూపలేదు అన్నాడు. మీకు కూడా జ్ఞాపకం ఉండవచ్చు. గోడ దిక్కు ముఖం చేసి, మీకు 2 సూచనలు చేస్తున్నాను రా. శాస్త్రాధ్యయనం చేయాలనే కోరిక ఉంటే 2 మార్గాలు ఉన్నాయి. మంత్రాలయంలో గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళండి, లేదా శృంగేరికి వెళ్ళండి. ఈ 2 మార్గాలు తప్ప మీకు శాస్త్రాన్ని నేర్పేటువంటి ఇంకెక్కడ కూడా జరగదు. శాస్త్రం చదివే ఇచ్చ లేదు మీకు, నేను చెప్పిన చదువు చాలు, నేను ఉపదేశం చేసినటువంటి ఉపాసనను కొనసాగించండి, మీ జీవితం ధన్యమవుతుంది అని 2 అవకాశాలు ఇచ్చినారు. వారి మాటలను దృష్టిలో ఉంచుకొని శృంగేరికి వెళ్ళి శాస్త్రాన్ని చదవాలనేటువంటి యొక్క తలంపుతో వెళ్ళడం జరిగినది. ఇది వారి యొక్క ఆదేశం, వారి యొక్క ఆశీర్వాదం తప్ప ఇంకేది కాదు. అట్లా వారి స్మృతులు మధుర స్మృతులు, ఆ మధుర స్మృతులను అనుభవించడం కోసమే మనమంతా కూడా శతజయంతి మహోత్సవాలను చేసుకుంటున్నాము. మా అన్నయ్య వెంకటేశ్వర శర్మ మాట్లాడబోయే ముందు 2 శ్లోకాలు శాస్త్రి గారి గురించి శితికంఠశౌరి ఆలాపిస్తాడు. తర్వాత శాస్త్రులాన్వయ క్షీరవార్ధి సముద్ధితాద్భుత చందిరం వేదశాస్త్ర పురాణ వాంగ్మయ సేవనే అతిలాలసం ఆర్షశైలీమనుసరన్ నిజ కావ్యరచనే తత్పరం విశ్వనాథ గురుం భజామ్యహమాదరేణ నిరంతరం యస్య జననాత్ తెలుగుదేశే ధర్మబుద్ధిరజాయత ధర్మనిర్ణయజాతమఖిలం యస్య నికటే జాయతే యస్య సదనే శాస్త్రనిగమా సర్వదా విహరంతి తం విశ్వనాథ గురుం భజామ్యహమాదరేణ నిరంతరం యత్స్మృతిర్విధునోత్యఘం మమ చిత్త సంస్థితమాశు వై యన్నుతిర్విమలీకరోతి చ నైక జన్మసు దుష్కృతం మౌలితనయ శిష్య సహిత సంసృతేస్తరణాయ వై విశ్వనాథ గురుం శ్రయత్యఖిలార్థదానపటుం సదా విశ్వనాథ గురుం శ్రయత్యఖిలార్థదానపటుం సదా.